విశాఖ వైఎస్ఆర్ స్టేడియానికి టెస్ట్ హోదా దక్కింది. ఈ మధ్య దేశంలోని 5 స్టేడియాలకు టెస్ట్ హోదా ఇస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందులో ఏసీఏ వీడీసీఏ స్టేడియానికి ప్లేస్ దొరికింది. చాన్నాళ్లుగా ఊరిస్తూ వస్తున్న టెస్ట్ హోదా దక్కడంతో లోకల్ క్రికెట్ ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వన్డేలు, టీ20లకు పరిమితమైన ఈ గ్రౌండ్ ఇక నుంచి టెస్ట్ మ్యాచ్లకు వేదిక కానుంది. బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ కలిగిన గ్రౌండ్స్లో ఇదొకటి. అంతేకాకుండా గ్రీన్ అవుట్ ఫీల్డ్ కి పెట్టింది పేరు. 2005లో ఇండియా పాకిస్తాన్ సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేకు ఈ స్టేడియమే వేదిక అయింది. మరి టెస్ట్ మ్యాచ్ భారత్ ఏ టీంతో ఆడుతుందోనని వెయిట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. విశాఖలో 1987లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలైంది. కొత్త రోడ్డులోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత అదే గ్రౌండ్లో 2001 వరకు 5 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగాయి. అయితే విశాఖ క్రికెట్ అసోసియేషన్ సొంతంగా స్టేడియం నిర్మించాలని డిసైడ్ అయింది. 2 కోట్ల రూపాయలతో పోతినమల్లయ్యపాలెంలోని స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభించింది. స్టేడియం నిర్మాణానికి సరిపడా నిధుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో జతకట్టింది. దీంతో ఆంధ్రాకు కేటాయించే క్రికెట్ మ్యాచ్లను పోతినమల్లయ్యపాలెం గ్రౌండ్లో నిర్వహిస్తామని బీసీసీఐకి తెలిపింది ఏసీఏ. గ్రౌండ్ నిర్మాణానికి బీసీసీఐ భారీగా నిధులు కేటాయించింది. మొత్తం 45 కోట్ల ఖర్చుతో 2003 నాటికి నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత ఏసీఏ వీడీసీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం ప్రయత్నాలు జరిగాయి. ఏసీఏ బీసీడీఏ స్టేడియంకి టెస్ట్ హోదా కల్పించడంతో ఇక నుంచి ఈ గ్రౌండ్కి మహద్దశ పట్టనుంది. ఇక దేశవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు కానీ వరల్డ్ కప్ మ్యాచ్లకు కానీ ఈ గ్రౌండ్కి ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇదే క్రమంలో బీసీసీఐ ప్రకటించే క్రికెట్ అభివృద్ధి నిధుల శాతం కూడా ఈ గ్రౌండ్కి పెరిగే అవకాశం ఉంది. దీంతో విశాఖ క్రికెట్కి మహద్దశ పట్టనుంది. స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ అట్రాక్ట్ చేస్తుంది. కరేబియన్ గ్రాస్తో తయారు చేసిన ఈ అవుట్ ఫీల్డ్ ఈ గ్రౌండ్కి ఎంతో అందం తీసుకొచ్చింది. ఈ స్టేడియంలో ప్రస్తుత సీటింగ్ కెపాసిటీ 38,000. దీనిని 50,000కు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖలోని పర్యావరణం, అద్భుతమైన గ్యాలరీ, గ్రౌండ్కి 2 వైపులా ఉండే నెట్ ప్రాక్టీస్ ఫెసిలిటీ, ఫ్లడ్ లైట్లు ఈ స్టేడియానికి టెస్ట్ హోదా రావడానికి ఉపయోగపడ్డాయి. ఇండియాలోని చాలా గ్రౌండ్స్కి భిన్నంగా ఇక్కడ ఎప్పుడూ చల్లని గాలి వీస్తుండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని బీసీసీఐ రిపోర్టునిచ్చింది. 4ని టీమిండియా గెలుచుకుంది. దీంతో ఈ గ్రౌండ్ ఇండియాకి లక్కీ గ్రౌండ్ గా పేరు తెచ్చుకుంది. ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్లను చూసేందుకు విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి క్రికెట్ అభిమానులు వస్తూ ఉంటారు. 1987లో మొదలైన విశాఖ క్రికెట్ ప్రస్థానం 2005కి వన్డే స్థాయికి చేరింది. ఇప్పుడు 2015కి టెస్ట్ హోదా సాధించింది. మొత్తానికి ఈ గ్రౌండ్ టెస్ట్ హోదా సాధించడంలో ఇక్కడున్న నెట్ ప్రాక్టీస్ సౌకర్యాలు కానీ, అలాగే జిమ్ సౌకర్యం తదితర సౌకర్యాలన్నీ కూడా దీనికి ఈ హోదాను కల్పించడంలో ఉపయోగపడ్డాయి. దేశంలోని 21 టెస్ట్ హోదా కలిగిన క్రికెట్ స్టేడియాల సరసన చేరింది విశాఖ వైఎస్ఆర్ స్టేడియం. టెస్ట్ దికి బీసీసీఐ నుంచి భారీగా నిధులు కూడా రానున్నాయి. పిల్లలు ఒక 4-5 రోజులు మ్యాచ్ లైవ్గా చూడటం వల్ల వాళ్ళకు కూడా 2 days 3 days ఎలాగ ఆడాలో కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మ్యాచ్లు వస్తాయని ఎదురు చూస్తాం. అట్లీస్ట్ 1 yearకి 2 yearsకి ఒక మ్యాచ్ వస్తుంది కాబట్టి మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా 2011 కాడి నుంచి వెయిట్ చేస్తున్నారు. 2010, 2011 నుంచే రావాల్సింది. అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చేసినా మరి వాళ్ళు పిచ్ రిపోర్టు, వెదర్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి లేట్ అయిందని అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మేము లైవ్గా చూడగలం. ఇంకా అంటే వీల్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్, ఇంకేం కాదు. ఇంకా చాలా హ్యాపీ కూడా ఉంది. ఇంకా మేమంతా ముందంతా మేము బాల్ బాయ్స్ కింద చేసాం కూడా. దాంతో ఇక్కడ కూడా ఎక్కువ డేస్ ఉంటుంది. అంటే వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ మొత్తం చూడగలం మేము. టెస్ట్ హోదా రావడంపై విశాఖలోని క్రికెటర్లు, క్రికెట్ అసోసియేషన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 2011లో రావాల్సిన టెస్ట్ హోదా కాస్త లేట్ అయినా ఇప్పటికైనా రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. క్రికెట్ లెర్నర్స్ కు ఎంతో యూజ్ అవుతుందని చెప్తున్నారు.
స్టేటస్ వచ్చిందంటే నీకు ఏంటంటే రియల్ ఫిట్నెస్, రియల్ ఇది ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్లేయర్ మనకి టెస్ట్ మ్యాచ్లోనే మనకి తెలుస్తుంది ఒక ప్లేయర్ తాలూకు ఇది ఎంత ఇది అనేది. సో అందుకని చెప్పేసి టెస్ట్ వస్తే మటుకు ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్, బడ్డింగ్ యంగ్స్టర్స్. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి చూసి ఎలాగ ఆడాలా, ఎలాగ ఇది చేయాలా, వెయిట్ స్టాండింగ్ అట్ ద వికెట్ అండ్ ప్లేయింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు మనం ఏ బంతిని కొట్టాలా, ఏ బంతిని వదలాలా అవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు టెస్ట్ మ్యాచెస్ చూస్తే తప్పకుండా యంగ్స్టర్స్ చాలామంది చాలా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి రోజు కోసం చాలా వరకు ప్లేయర్స్ కానివ్వండి, వైజాగ్ ఎయిట్స్ కానివ్వండి, ఎన్నో ఏళ్ళగా వెయిట్ చేస్తున్నారు. ఎట్ లాస్ట్ డ్రీమ్ కమ్స్ ట్రూ అన్నట్టు టుడే విశాఖపట్నం హ్యాస్ టెస్ట్ స్టాటస్. విశాఖపట్నం ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. ఎందుకు అంటే టెస్ట్ స్టాటస్ వలన సంవత్సరానికి ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్, ఒక T20 వరల్డ్ కప్లో కూడా విశాఖపట్నం అనేది లైమ్లైట్లోకి వస్తుంది. సో ఇది ఎంత ముఖ్యమో ప్లేయర్స్ కూడా అంతే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. క్రికెటర్లుగా ఎదిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. టెస్ట్ క్రికెట్ వలన క్రికెట్ స్టాండర్డ్ యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారు ఏజ్ గ్రూప్ అండ్ 14 or 16 or 19 వాట్ వాళ్ళు ఆడతారు, వాళ్ళు చూసి చాలా నేర్చుకుంటారు. బికాస్ టెస్ట్ క్రికెట్ టోటలీ డిఫరెంట్. అది మెయిన్ అంటారు పిల్లర్స్, మెయిన్ బేస్ ఉంటుంది స్ట్రాంగ్ మంచి ప్లేయర్ అవ్వడానికి. విశాఖపట్నం టెస్ట్ స్టాటస్ రావడం వల్ల ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోని మన యొక్క విశాఖపట్నం అనేది ఒక వెలుగుతుంది. సో విశాఖపట్నం అనేది అంత పొజిషన్ అనేది అలాగే క్రికెట్ అమ్మాయిలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఒకవేళ లైవ్ మ్యాచెస్ అంతా చూసుకోవడం వల్ల విశాఖపట్నంలో క్రికెట్ నేర్చుకోవడం కానీ, క్రికెట్ ఆడడం మన దగ్గర విశాఖపట్నం దగ్గర నుంచి కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్స్గా ఎదగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏసీఏ, వీడీసీఏ ప్రయత్నాలు ఫలించడంతో ఇకపై విశాఖ అన్ని క్రికెట్ ఫార్మాట్ల మ్యాచ్లకు వేదిక కానుంది. ఇది అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా వన్డే బంతులు పడిన ఈ పిచ్చిపై ఇక నుంచి టెస్ట్ బంతులు కూడా పడనున్నాయి. 5 రోజుల పండుగ కోసం 8 ఏళ్ళు పోరాటం సాగించింది ఇక్కడ క్రికెట్ అసోసియేషన్. దీంతో ఇకపై వన్డే మ్యాచ్లు, T20 మ్యాచ్లతో పాటు టెస్ట్ హోదా మ్యాచ్లు కూడా ఇక్కడ జరగడంతో క్రికెట్ అభిమానులకి పండగే. విత్ వీడియో పర్సన్ భాస్కర్, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, ACA VCDA స్టేడియం నుంచి.